హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఫర్ అనదర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. అయితే మనం మీకు తమిళ చూడగానే అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం. మనం ఇక్కడ గో కార్టింగ్ అయితే ఉంది చూడండి గైస్. ఇక్కడైతే పెట్టారు మన గొలగమూడు రోడ్లో F7 గో కార్టింగ్ అనమాట. సో దీని గురించి రీల్స్ అయితే చూసాను, చాలా బాగుంది, రివ్యూ కూడా బాగుంది. వెళ్ళాలనుకుంటా ఉన్నాను కానీ వెళ్ళలేకపోతా ఉన్నాను. పెద్ద సమస్య వచ్చి పడింది. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చాను చెప్పు, నువ్వు ఎన్ని అనుకున్నావు? 200 వచ్చిండా? నిజంగా చెన్నైకే లేదు కదరా 200 గాండు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఫర్ అనదర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. అయితే మనం మీకు తమిళ చూడగానే అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం. మన లాంగ్ ట్రిప్కి అయితే మనం అప్డేట్ అయితే చేస్తున్నాం అని చెప్పి మీకు లాస్ట్ వీడియో అది చెప్పాను కదా. సో ఇప్పుడు మనం లాస్ట్ టైం అయితే చెన్నైకి అయితే వెళ్ళి వడపల్లి ఏరియాకి వెళ్ళాం కదా, బైకర్స్ మాడ్యూల్. ఆ స్టోర్కి అయితే ఇప్పుడైతే మళ్ళీ అయితే విజిట్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే డేట్ వచ్చి ఈరోజు 15 అనమాట. సో నేను వెళ్ళి ఒక 15 days అయితే అయిపోతుంది అక్కడికి వెళ్ళి స్టోర్కి అయితే వెళ్ళి. సో ఇప్పుడైతే మనం అదే లాస్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు అయితే కొన్ని యాక్సరీస్ అయితే మనం ఆర్డర్ అయితే ఇచ్చేసి వచ్చాం. సో అవి అయితే ఇప్పుడైతే వచ్చినాయి అంట. సో అవి అయితే మనం మన బైక్ అయితే ఫిట్ చేయించుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాం మనం. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 9 అయితే అవుతా ఉంది దగ్గర. ఇప్పుడు అయితే ఇంటికాడ అయితే ఉన్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి మనం వెళ్ళేటప్పటికి 12 అవుతుందా 1 అవుతుందో తెలియదు. సో మనం ఆ టైంకి అయితే వెళ్ళైతే మన బైక్ అయితే ఈవినింగ్ వరకు అయితే ఉండి అయితే ఫిట్ చేయించుకొని సో మళ్ళీ నైట్ అయితే ఈవినింగ్ రిటర్న్ అయితే వచ్చేయాలన్నమాట. సో ఇదనమాట ప్లాన్. సో మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. సో వెళ్తా అంతా మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూసే వాళ్ళు అయితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకున్నాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోయి ఇంకా లేట్ చెప్పిన అయితే రైడ్ అయితే స్టార్ట్ చేయాలి. సో మనం లాస్ట్ టైం అయితే వచ్చేప్పుడు మనం హ్యాండ్ స్లీవ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. హ్యాండ్ స్లీవ్స్ బాల్కావా అయితే తెచ్చుకున్నాను. అయితే ఇంకా స్పెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. అలాగే సీట్ అయితే మనం లాంగ్ అయితే ఎక్కువ అయితే వెళ్ళాం కాబట్టి సీట్ క్వశ్చన్ అయితే కావాలి కదా మనకి. సో సీట్ అయితే 8 సీట్ అయితే తీసుకున్నాను. అయితే ఆన్లైన్ అయితే తీసుకున్నాను అనమాట నేను అమెజాన్లో. సో వాటి లింక్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను, అయితే వెళ్ళి చూసేయండి. సో మనకి ఇంకా ఏం కావాలో ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాం 1 by 1. ఇంకా సింపుల్గా ఒక బ్యాగ్, పవర్ బ్యాంక్, ఇంకా వాటర్ అయితే క్యారీ అయితే చేస్తాను. అయితే గోపురం అయితే రెడీ చేసాను. సో ఇదనమాట మనం 8 సీట్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చి మీకు ఒక షార్ట్ వీడియో రూపంలో అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో గ్రాండ్ పిస్టల్ వాళ్ళది అది తీసుకున్నాం. ఇది వచ్చి 2000 చేంజ్ అయితే పడింది నాకు. సో ఇంకా కొత్తగా స్పెట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఒక 1500 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చి మనం ఇప్పుడు హెల్మెట్ లోపల అయితే హ్యాండ్ స్లీవ్స్ వేసుకొని ఇంకా రెడీ అయిపోయిపోదాం. సో బ్యాటరీస్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసాను నైట్ అయితే. సో బ్యాటరీస్ అయితే గోప్రో బ్యాటరీస్ అయితే ఛార్జింగ్ అయితే ఉన్నాయి. ఇంకా లేట్ లేకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. A few moments later. లాస్ట్ 13 days నుంచి అయితే నేను వ్లాగ్ పర్పస్ మీద అన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తా ఉన్నాను. మన నెక్స్ట్ ట్రిప్కి అయితే మొత్తం క్లారిటీగా మీకు ఒక ఫుల్ వీడియో అయితే చేద్దామని చెప్పి వెయిట్ చేస్తారా. కొన్ని కావాల్సిన బైక్ యాక్సరీస్ అయితే ఆర్డర్ అయితే పెట్టినా అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా ఆ బ్రో కాడ అయితే మనకి బైకర్స్ మాడ్యూల్లో క్రాష్ గార్డ్ అయితే లేదు, ఆర్డర్ పెట్టినా కానీ రాలేదంట. సో అందుకోసం మనం సపరేట్గా అయితే ఆర్డర్ అయితే పెట్టాను. సో అది ఇంకా 10 days అయితే పట్టదని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు. మెక్డీల్స్ వెబ్సైట్ నుంచి అయితే నేను క్రాష్ గార్డ్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. సో 8500 రూపీస్ అయితే పడింది నాకు GSTతో కలిపి. 4 స్లైడర్స్ది భలే అయితే ఉంటుంది. సో వచ్చాక అయితే చూపిస్తాను, పార్సల్ ఇంకా రాలేదు. సో దాని గురించి నాకు ఇంకా ఏం అప్డేట్ రాలేదు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెయిల్లోనే ఉన్నాయి. మెయిల్ పెట్టినా కానీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసుకొని అప్డేట్ అయితే ఇస్తా అన్నారు. నేను మార్నింగ్ కూడా వాళ్ళకి మెసేజ్ పెట్టాను, ఇంకా అప్డేట్ అయితే రాలా నాకు. వస్తే అది కూడా మనం ఫిట్ చేయించుకోవాలా. అది మళ్ళీ లోకల్ మెకానికల్స్ చేత అయితే క్రాష్ గార్డ్ ఫిట్ చేయించుకోవాలి. మనం నిన్నైతే నెల్లూరుకి అయితే వెళ్ళాను అనమాట. సో చిన్న వర్క్ మీద నెల్లూరుకి వెళ్ళి మన బైక్కి బ్యాక్ ప్యానల్స్ అయితే పగిలిపోయి ఉన్నాయి. సో ఎందుకు మళ్ళీ లగేజ్ క్యారీ ఎప్పుడు పగిలిపోతే ఇబ్బంది అని చెప్పేది కానీ నేనైతే బ్యాక్ ప్యానల్స్ అయితే ఆర్డర్ పెట్టా. సో అవి ఒక 1 week అయితే పడతాయంట ఆర్డర్ చేసే లోపల. సో అందువల్ల నిన్నైతే వెళ్ళైతే నేను చైన్ లూప్ అయితే తీసుకున్నాను. అలా యాక్సిలరేటర్ కేబుల్ను క్లచ్ కేబుల్ అయితే తీసుకొచ్చుకున్నాను కొత్తవి మళ్ళీ. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. మనం వెళ్ళే ట్రిప్లో ఏమైనా ఇబ్బంది అయితే చేంజ్ చేసుకునే దానికి అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇక్కడ గో కార్టింగ్ అయితే ఉంది చూడండి గాయస్. ఇక్కడైతే పెట్టారు మన గొలగమూడు రోడ్లో. F7 గో కార్టింగ్ అనమాట. సో దీని గురించి రీల్స్ అయితే చూసాను, చాలా బాగుంది, రివ్యూ కూడా బాగుంది. వెళ్ళాలనుకుంటా ఉన్నాను కానీ వెళ్ళలేకపోతా ఉన్నాను. పెద్ద సమస్య వచ్చి పడింది. 5 minutes later.
తిమ్మిరెక్కిందా? ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలో. మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చాను చెప్పు? ఎన్ని వచ్చిండా ఇంటికా నుంచా? ఎన్ని కిలోమీటర్లు వచ్చిండారా ఇంటికా నుంచా? 200 వచ్చిండా? నిజంగా చెన్నైకే లేదు కదరా 200 గాండు. ప్రజెంట్ అయితే మనం వెంకటాచలం టోల్ ప్లాజా అయితే దాడా అనమాట. సో ఇది లొకేషన్ ప్రజెంట్. ఫ్రంట్ నుంచి ఇదే ఇలా అయితే ఉన్నాం. బ్లాగ్ అయితే రికార్డ్ అవుతుంది. హాయ్ చెప్పరా. ఏం పేరు నీ పేరా? చరణ్ కుమారా? ఎట్టుందా ప్రస్తుతానికి? ఎట్టుంది ఇప్పుడు? కాలే తగ్గిపోదులే. పదం. ట్రిప్కి వెళ్ళడానికి అయితే టైం అయితే దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంది. కానీ బైక్ ఒకటి లేట్ అవుతా ఉంది, లాగ్ అవుతా ఉంది మనం ఆర్డర్ పెట్టి. నాకు తెలుసు ఇలాంటివన్నీ జరుగుతాయని ముందుగానే. అందుకే నేను ముందుగా వెళ్ళి అన్ని డబ్బులు కట్టి ఇవన్నీ చెప్పి ఆర్డర్ పెట్టి వచ్చినా కానీ లేట్ అయితే అయిపోయింది. సో ఏం చేస్తాను చెప్పండి, ఇదంతా మీకోసమే. సో మీరు వ్లాగ్స్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యేలా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మేము ముందుకైతే వస్తానే ఉంటాం. వ్లాగ్స్ కానీ షార్ట్స్ రూపంలో కానీ ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం మీకు. ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. లాస్ట్ టైము మనం చెన్నైకి వెళ్ళినప్పుడు 15 days బ్యాక్ మన తమిళనాడు సీఎంగా స్టాలిన్ గారు అయితే ఉన్నారనమాట లాస్ట్ టైము. సో ఇప్పుడు మన టీవీకే తలపతి. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. సో చాలా అయితే హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు ఆంధ్రాలో ఫ్యాన్స్. ఎలా అంటే కొన్ని దగ్గరలో చిత్తూరులో కానీ అలా కానీ ఫ్లెక్సీలు అయితే వేసారనమాట తను సీఎం అయితే అయ్యాక. సో నాకు కూడా చాలా హ్యాపీ అయితే అనిపించింది. నేను కూడా స్టోరీస్ అన్నీ పెట్టాను ఇన్స్టాలో. టీవీకే పార్టీ గెలిచింది చెన్నైలో. సో 5 years ఇంకా ఎవరు ఆపేదే లే. ఇంకా సింగిల్గా పోటీ చేసి అయితే గెలిచాడు అనమాట మన టీవీకే తలపతి విజయ్ సార్. సో చెన్నై ఫ్యాన్స్కి అయితే హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా ఎలా చేస్తారో, తన పరిపాలన ఎలా జరగద్దో ఏదో చూడాలి. ఈ 5 years బాగా జరగద్దని చెప్పి అయితే కోరుకుంటున్నాను. మెయిన్గా ఉమెన్స్కి బాగా చూడాలని చెప్పేది తను ఫస్ట్ నుంచి అంటా ఉన్నాను అనమాట. అక్కడ చెన్నై సిటీలో డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ఆపేయాలి, రూల్స్ అయితే కరెక్ట్గా పెట్టాలా, పాటించాలా అని చెప్పేది అంటా ఉన్నారు. సో మద్యపానాన్ని నిషేధించాలని చెప్పేది అనుకుంటా ఉన్నాను అనమాట. సో ఎక్కడంటే అక్కడ లేకుండా సో దానికంటూ ఒకటి లిమిట్ పెట్టేసి అయితే చేస్తారనమాట. అందువల్ల జాబ్ చేసే ఎంప్లాయీస్ కానీ పెద్దవాళ్ళు కానీ అంతా మన విజయ్ గారికి అయితే ఓట్స్ అయితే గుద్దేశారు బాయ్స్. అసలు ఎవరు అనుకోవాలా. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా పోలింగ్ ఇక్కడ సర్వే చేశారు కదా ఎవరు వస్తారని చెప్తే 80% స్టాలిన్ అనే చెప్పారనమాట. అలా నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగితే స్టాలినే వస్తాడు అని చెప్పారు. కానీ వారు వన్ సైడ్ అయిపోయి రివర్స్ అయితే అయిపోయింది. అసలు టీవీకే పార్టీ గెలిచేసింది గాయస్. అదనమాట తమిళనాడుకి న్యూ సీఎం ద లయన్ తలపతి విజయ్. This is a new beginning. A new era of a real secular social justice starts now. సో గాయస్ ఇప్పుడైతే మనం వెంకటాచలం టోల్ ప్లాజా దాటైతే కొంచెం ముందుకైతే వచ్చామన్నమాట. సో మనబోలు దగ్గర వచ్చాము. సో వాటర్ తాగేదని చెప్పేసి అయితే ఇక్కడైతే ఆగారనమాట. సో షాప్ దగ్గర హోటల్ రాయాలని చెప్తుంది. సో ఈ షాప్ అయితే వాటర్ బాటిల్ తీసుకెళ్ళి కూర్చోన్నాం. వెనకైతే మనం బ్యాక్ సైడ్ ఒక హోటల్ అయితే ఉందన్నమాట. సో మనోడైతే రే ఎట్రా ముందురా ఏదదే వైద్యరేదిరా ముండా నేను ఇచ్చినప్పుడు ఉండిలా నీకు ఏడబడేసావా అసలు కెమెరాలో కనిపించదురా నీ మొహం. ఫ్లాష్ ఆన్ చేస్తాకు మరి కనిపించలేదు అయినా కదా కనిపిస్తుంది. రోజు హాయ్ చెప్పు. ఏది ఇదే వాడు చూస్తే అసలు కొడతా నిన్ను.
నాకు తెలియదు, నాకేం సంబంధం. వేసుకో, బ్యాగ్ వేసుకో. పానుకేవు అదంతా అది కాదయ్యా, 400 ఉంటుంది. అది కాదు, పైది. సరే సరే, నాకు తెలియదయ్యా. వాడు ఆయన అడిగితే వాడు వీడియోలో ఇచ్చినప్పుడు వీడియో కూడా ఉంది, ప్రూఫ్. వాడు ఇచ్చినప్పుడు ఆడ వేసుకున్నప్పుడు అద్దంలో వీడియోలో కూడా ఉంది. ఆ తర్వాత నీకు తెలీదు. వాడు 500 తీసుకోవాల్సిందే. సో గాయస్, ఇదనమాట మనం సీట్కి అయితే లేపితే వేయించుకున్నాం. సో మనకి లాంగ్ అయితే వెళ్తా ఉన్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ రాకుండా సీటు రుషన్ అయితే వేయించాం. సో ఇదైతే బాగుంది. ఇంకా గూడూరుకి 9 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట ఎండ్ నుంచి. అలా 76, నాయుడుపేట 37. ఇంకా లేట్ చేయకుండా అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది హోటల్, శ్రీ వెంగమాంబ హోటల్ రాయల్ అంట. వెళ్దారా? 3 days later. The next day. Later. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఫర్ అన్వర్ మోటో వ్లాగ్స్. సో ప్రజెంట్ అయితే అక్కడ తెలుసు కదా. సో మనం నెల్లూరు టు చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఎక్కడ అంటే ప్రజెంట్ వచ్చి మనం భూదారం టోల్ ప్లాజా అయితే దాటి అయితే కొంచెం ముందుకైతే వచ్చిందన్నమాట. హైవేలో అయితే పక్కనే ఆపుతున్నాను. సో ఎందుకంటే మన గోపురాలు అయితే బ్లాగ్ అయితే చేసాం ఇప్పుడు వరకు ఇక్కడ నుంచి అయితే. సో అది కొంచెం నాయిస్ అయితే వచ్చిందని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాం వాయిస్ ఎలా వస్తుందని చెప్పి అయితే చెక్ చేశాను. సో వాయిస్ అయితే రికార్డ్ కాలేదు, ఇప్పుడైతే చూశాను అనమాట. సో నాతో పాటు అయితే వరుణ్ అయితే వచ్చినాడు. సో వరుణ్ ఎవరంటే మా వదిన రిలేటివ్ అనమాట. సో వాడు నేనైతే స్టార్ట్ అవుతాం. సో దగ్గర 120-130 కిలోమీటర్స్ అయితే ఉంది చెన్నైకి. ఎగ్జాక్ట్లీ మనం 2 కల్లా చెన్నైలో అయితే వెళ్ళిపోతాం. సో వెళ్ళాక అక్కడైతే ప్లాన్ చేద్దాం లంచ్ చేసేది ఏమైనా ఉంటే. సో డైరెక్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం వడపల్లి ఏరియాకి. వడపల్లి చెన్నై నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 1 to 3 2 అవర్స్ అయితే పడుతుందేమో మ్యాక్సిమం నాకు తెలిసిందే. సో అక్కడికైతే వెళ్ళాక మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఆ స్టోర్కి అయితే వెళ్ళిపోయాక మేము లాస్ట్ టైం అయితే చూసారు కదా, ఆ స్టోర్కి అయితే వెళ్ళి బైకర్స్ మోడల్ అనేది ఉంటుంది స్టోరు. మన బైక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాం అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. సో అయితే చూద్దాం ఏ వచ్చినాయో మొత్తం ఫిట్ చేయించుకున్నమాట. ఇంకా క్లారిటీగా ఒక ఈవినింగ్ కల్లా మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో మనం ఏమైనా ఉంటే మనం వెళ్తా మాట్లాడుకున్నాం. గోపుర వీలు అయితే మాట్లాడుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా గోపుర వీళ్ళకి అయితే వచ్చేయండి గైస్. A few moments later. మన రైడ్లో ఇది థర్డ్ టోల్ ప్లాజా అనమాట, సూర్యులపేట టోల్ ప్లాజా. ఆయన వస్తా ఉంది. గాయస్ చూసారు కదా, కరెక్ట్గా మనం సూర్యులపేట టోల్ ప్లాజా దాటంగానే ఇక్కడ ఒక కోకోనట్ షాప్ అయితే ఉంది. సో ఇక్కడైతే ఆగి కోకోనట్ అయితే దాదా అని చెప్పి అయితే ఆపాను అనమాట. సో లాస్ట్ టైం కూడా ఇక్కడ అయితే వాటర్ తాగేసి వెళ్ళాం మనం. సో గైస్ ఇప్పుడైతే మనం ఒక సూర్యులపేట దాటైతే ఒక రెస్టారెంట్కి అయితే ఆపాము. సో మనం అయితే లంచ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి లంచ్ చేద్దాం అని చెప్పి ఆగాను. నేనైతే కట్ రైస్ అయితే చెప్పాను, మనోడైతే బిర్యానీ తింటా ఉన్నాడు. సో ఇప్పుడైతే నేను గోపురంలో అయితే వ్లాగ్ చేసిన మైక్ మొత్తం అసలు రికార్డే కాలేదు. సో ఎందువల్ల రికార్డ్ కాలేదు అంటే మీకు చూపిస్తాను. ఈ మైక్ అడాప్టర్ అనేది కొత్తదనమాట. ఇది వచ్చి కొత్తది తీసుకున్నాను నేను. ఎందుకంటే పాతది ఉంది దీని ముందు, అది పాతది పెట్టడం ఎందుకని చెప్పి కొత్తది తీసుకున్నాను. కొత్తది పెడితే అసలు ఇది అసలు రికార్డ్ అవ్వట్లేదు. దీనివల్ల మనకి ఇప్పుడు వీడియో ఆడియో అయితే రికార్డ్ కదా. సో వీడియో అయితే బాగా వచ్చిమాట. ఒక 10 minutes నేను వ్లాగ్ చేసుకుంటూ వచ్చాను. సో వ్లాగ్ చేసుకుంటూ వచ్చింది మొత్తం ఏమీ రికార్డ్ కాలేదు వాయిస్ అయితే. సో ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలా, ఆలోచిస్తా ఉన్నాను ఎలా చేద్దాం ఏంది అని చెప్పేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే సూలూరుపేట అమీన్లో ఉన్న ఒక డాబాకి అయితే వచ్చాం. ఈ రెస్టారెంట్ ఇది బాగుంది, తిన్నామని వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా ఫుడ్ అయితే రాలేదు. ఫుడ్ తినగానే మళ్ళీ మేమైతే చెన్నైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. కాసేపు నిద్ర అర్థం అనిపిస్తుంది. చల్లగా ఉంది రెస్టారెంట్. చల్లగా మజ్జిగ ఇచ్చాడు, తాగరా? చాలా చల్లగా మజ్జిగ ఇచ్చాడు, తాగు. కలివేంద్రం మజ్జిగ. అరే ఏంట్రా ఇది? అరే వీరు అబ్బాయికి బిర్యానీ మీ తమ్ముడు చేసి ఏడు చేస్తాడు ఇప్పుడు. ఇప్పుడు గిరేమో చెప్పుకోండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తినరా? మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. మనం అయితే కాట్ రైస్ అయితే చెప్పాము. కాట్ రైస్ అయితే వచ్చేసింది. చల్లగా తిందాం అని చెప్పితే మనోడైతే బిర్యానీ తింటా ఉన్నాడు. వీడికి ఉంది ఇప్పుడు వెళ్ళేప్పుడు దారిలో. ఇదన్నమాట గైస్. సో తినేసి అయితే లాగైతే కంటిన్యూ చేద్దాం.
ఒరే పడిందిరా, చేయి తొక్కుకోను అంతే కదా. పెద్ద దెబ్బలే తగల, చేయి దెబ్బలు తగ్గింది అంతే. A few moments later. ఫుల్ టైం. ₹140 మరా. వడపాలని ఇటు వెళ్ళచ్చు కదా, వడపాలని தமிழே தகராறு நானு వడపాలని ఏరియా. வட பழனி వడపాలని இப்படி போவாத, స్ట్రైటా இப்படி போ. ఇటు పో. கோயம்பேடு தெரியுமா? కోయంబేడా? அங்கேருந்து கொஞ்சம் 10 நிமிஷம் ఓకే. ஒரே ஸ்ட்ரைட்டு. 1040 50 போடுவா. வடபழனிக்கு அட்ரஸ் சொல்லி அனுப்புங்க. இப்படி போனால் பாரிஸ் தான் வரும். இப்படி போவாத, இப்படி போயிடும். హైవే. ఓకే ఓకే. స్కాన్ దిస్ వన్. వాటర్ పట్టుకోరా పోరా. నిమిషాలంట. నీళ్ళు తీసుకున్నా, నీళ్ళు పెడుతున్నా. ఇక్కడ స్మోక్ పొల్యూషన్, అది ఎయిర్ పొల్యూషన్. 1 hour later. గైస్ మనం ఫైనల్లీ స్టోర్ కాడికి అయితే వచ్చేసాం అనమాట, బైకర్స్ మాడ్యూల్ కాడికి. సో 1 hour అయితే పట్టింది నాకు. 14 kilometersకి చెన్నైలో అంత టైం పట్టిందంటే మీరే అర్థం చేసుకుని ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఆఫ్టర్నూన్ 3కి అయితే వచ్చేసాం స్టోర్ కాడికి. సో మన బైక్ కావాల్సిన యాక్సరీస్ అయితే 3 items అయితే 4 items అయితే వచ్చేసినాయి అంట టోటల్గా. సో ఇంకా అయితే బైక్ అయితే ఫిట్ చేస్తా అన్నాడు చూడండి. అదైతే బ్యాక్ది ఉంటుంది కదా, అది వేసి. సో మన పక్కన KTM అడ్వెంచర్ 250 అయితే ఉంది, దానికైతే మాడిఫై అయితే చేసినారు. సో స్టిక్కరింగ్ సూపర్ అయితే చేసి ఫాగ్ ల్యాంప్స్ అయితే వేస్తా అన్నాడు చూడండి, టాప్ బాక్స్ పెట్టించి. సో ఇప్పుడైతే మనం బైక్ అయితే రెడీ చేస్తా అన్నాడు బ్రో అయితే. ఇక్కడ వచ్చినమాట ఇంకా మన కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా చూడండి, కొత్త మోడల్ అపాచీ 310 అనమాట. సో మన బైక్ అయితే చేస్తామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 22 days తర్వాత నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అయితే వచ్చి నా కళ్ళ ముందు ఎప్పుడు ఇస్తా ఉన్నాడు బ్రో, ఎప్పుడు తీసి అయితే బిగిస్తా ఉన్నాడు. సో ఇంకా కొన్ని అయితే రావాలా, అయితే చూపిస్తాను మీకు. అవి వచ్చిన మాట అయితే ఫుల్ వీడియో మీకు ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను. సో ఇవి అనమాట మన స్టోర్లో మనం ఆర్డర్ పెట్టింది. ఇదైతే టాప్ ర్యాక్, శాడిల్ స్టే మొత్తం అయితే వచ్చేసింది. దీని కాస్ట్ టోటల్ బిల్ అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది. సో ఇది వచ్చి 2 partsగా అయితే కన్వర్ట్ చేస్తాను. సో ఫుల్ part 1 అనమాట ఇది ఇక్కడికి. సో part 2 వచ్చి ఇంకా నైట్ అయితే ఇక్కడ స్టే చేసి